కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయం ఏదో ఒక ఇష్యూతో ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. కొండపై వందల ఏళ్ల చరిత్ర ఉన్న పురాతన మండపాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని నిర్మించాలనే టీటీడీ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇదే అంశంపై టీటీడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. రెండు వర్గాలు వెనక్కి తగ్గటం లేదు. ఈ వివాదం అటు ఇటు తిరిగి ఏ టర్ను తీసుకుంటోందోనన్న చర్చ జరుగుతోంది. తిరుమల నిత్యం ఏదో ఒక వివాదంతో హాట్ టాపిక్ అవుతోంది. టీటీడీ తీసుకునే నిర్ణయాలు నిత్యం కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. తిరుమలలోని పురాతన కట్టడాలలో ఒకటైన పార్వేటి మండపం శిథిలావస్థకు చేరిందని టీటీడీ అధికారులు తొలగించారు. ఆ మండపం స్థానంలో కొత్త మండపాన్ని నిర్మించారు. ఈ విషయం మరవకముందే అలిపిరి పాదాల మండపం దగ్గర విశ్రాంతి మండపంలో ఒకటి శిథిలావస్థకు చేరుకుంటుందని, దాన్ని తొలగించి పునర్నిర్మాణం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నిర్ణయం విషయంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి తీరుపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. పురావస్తు శాఖ అనుమతులు తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ విరుచుకుపడ్డారు. ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్న మండపాలను తొలగించి తిరుమలను అస్తవ్యస్తంగా చేసే ఆలోచన టీటీడీ ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. పురావస్తు శాఖ అనుమతి తీసుకోకుండా పురాతన కట్టడాలు తొలగిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై టీటీడీ తన వాదనను వినిపిస్తుంది. మండపాలను పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనకు వస్తే ఆ ప్రాచీన కట్టడాల్లోని రాతి స్తంభాలను ఉపయోగించి కొత్తగా నిర్మిస్తామని చెబుతుంది. ఈ నిర్ణయంపై ఆర్కియాలజీ డిపార్ట్మెంటుకు లేఖ రాశామని, టీటీడీకి సంబంధించి 2 ఆలయాలు మాత్రమే పురావస్తు శాఖ పరిధిలో ఉన్నాయంటున్నారు అధికారులు. శ్రీనివాస మంగాపురం ఆలయం, కడప ఒంటిమిట్ట ఆలయం మాత్రమే పురావస్తు శాఖ పరిధిలో ఉన్నాయని చెబుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం రోడ్డులో ఉన్న పార్వేటి మండపం ఎంతో పురాతనమైన మండపం. ఆ మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో కొత్తగా మండపాన్ని నిర్మించాలని నిర్ణయించింది టీటీడీ. ఈ మేరకు పాత మండపాన్ని తొలగించి నిర్మాణ పనులను పూర్తి చేసి ఈ మధ్యనే ఉత్సవాన్ని నిర్వహించింది. ఏటా శ్రీవారికి పార్వేటి మండపంలో స్నానాపన తిరుమంజనం కార్యక్రమంతో పాటు పార్వేటి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు కార్తీక మాసంలో కూడా పార్వేటి మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నానాపన తిరుమంజనముతో పాటు కార్తీక వనభోజన కార్యక్రమాన్ని కూడా టీటీడీ నిర్వహిస్తోంది. కొన్ని వందల ఏళ్ల నాటి నుంచి పార్వేటి మండపంలో కనుమ పండుగ నాడు ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన మండపం కావడంతో కొంత శిథిలావస్థకు చేరింది. ఇరుకుగా ఉండటంతో స్నానాపన తిరుమంజనం నిర్వహించే సమయంలో అర్చకులకు ఇబ్బందిగా మారడాన్ని గుర్తించిన టీటీడీ పునర్నిర్మాణం నిర్ణయం తీసుకుంది. టీటీడీకి చెందిన పురాతన మండపాలను ఒక్కోటి తొలగించాలని టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం అమలులో వివాదాస్పదంగా మారుతోంది. తిరుమలలోని అతి పురాతన పార్వేటి మండపాన్ని గత జూలై 4న కూల్చివేసిన టీటీడీ ఇప్పుడు అలిపిరి పాదాల మండపం దగ్గరున్న 16వ శతాబ్దం నాటి మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో పునర్నిర్మాణం చేపట్టబోతోంది. 4 నెలల క్రితం శతాబ్దాల చరిత్ర కలిగిన పార్వేటి మండపాన్ని కూల్చివేసిన టీటీడీ తిరిగి అదే చోట కొత్తగా అత్యాధునాతన హంగులతో టీటీడీ మండపాన్ని నిర్మించింది. ఈ మండపాన్ని 2 నెలల వ్యవధిలోనే నిర్మించింది. పార్వేటి మండపం నిర్మాణం కోసం తమిళనాడులోని తిరుచినాపల్లి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన స్తంభాలను వినియోగించింది. కొన్ని స్తంభాలు పాత మండపంలోనివే ఉపయోగించారు. 16వ శతాబ్దం నాటి అలిపిరి పాదాల మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో మరమ్మతులకు వీలులేక పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ నిర్ణయాన్ని బీజేపీ తీవ్ర వ్యతిరేకిస్తోంది. ఈ మధ్య తిరుపతి వెళ్లి అలిపిరి పాదాల మండపాన్ని పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా టీటీడీ తీరును తప్పుబట్టారు. అయితే బీజేపీ ఆరోపణలను సీరియస్గా తీసుకున్న టీటీడీ చర్చకు రావాలంటూ బీజేపీ నేత భానుప్రకాష్కు సవాలు విసిరింది. టీటీడీ మండపాల పునర్నిర్మాణ వివాదంపై టీటీడీ ఈవో విసిరిన సవాలును బీజేపీ నేతలు స్వీకరించారు. ప్రాచీన పురాతన కట్టడాలు భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు బీజేపీ నేత భానుప్రకాష్. అలిపిరి పాదాల మండపం దగ్గర పురాతన మండపం శిథిలావస్థకు చేరుకుందని, అందుకే తిరిగి అదే మండపాన్ని బాగు చేస్తున్నామని, అంతే తప్ప కూల్చివేయడం లేదంటోంది టీటీడీ. దీనిపై బీజేపీ అనవసరంగా వివాదం చేస్తుందంటున్నారు టీటీడీ అధికారులు.
భక్తుల సౌకర్యార్థం టీటీడీ చేస్తున్న పనులకు బీజేపీ అడ్డుపడటం సరైన విధానం కాదంటున్నారు. బీజేపీ నేతలది అనవసర రాద్ధాంతం అంటూనే మండపాల కూల్చివేతపై పునరాలోచనలో పడింది టీటీడీ. ఎందుకు వివాదమని పురావస్తు శాఖకు లేఖలు రాసింది. విమర్శలు వస్తుండటంతో పురావస్తు శాఖ సలహాలు కూడా తీసుకుని ముందుకు వెళ్లాలని టీటీడీ యోచిస్తోంది. త్వరలో ఏపీ నుంచి పురావస్తు శాఖ నిపుణుల బృందం తిరుమలకు రానుంది. మండపంతో పాటు అలిపిరి కాలిబాటలో ఉన్న మండపాలను సందర్శించి నివేదిక ఇవ్వనున్నారు.